హలో వ్యూవర్స్, నమస్కారం. నా పేరు డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్స్ తిరుపతి బ్రాంచ్. ఈరోజు మనము జనరల్గా ఇన్ఫర్టిలిటీతో బాధపడే కపుల్కి బ్లడ్ టెస్ట్స్ ఏం చేస్తారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటంటే ఒక కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత కానీ వాళ్ళు 1 ఇయర్ పిల్లల కోసం కంటిన్యూస్గా ట్రై చేస్తే కనుక నార్మల్ కపుల్కి ఒక 80% మెంబర్స్కి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో అలా లేకుండా ఇంకా అవ్వట్లేదు అంటే వాళ్ళు 1 ఇయర్ తర్వాత ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ అనేది కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. లేదు వాళ్ళకి ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ ఫిమేల్స్లో ఏమన్నా హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ సర్జరీస్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, ఇలాంటివి జెనెటిక్గా ఇంకేమన్నా ఫ్యామిలీ హిస్టరీలో పిల్లలు లేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి, లేదు మేల్స్లో కనుక ఏదన్నా ముందుగానే వాళ్ళు ఏదైనా కారణాల వల్ల సర్జరీస్ కానీ, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలాంటివి ఏమన్నా ఉండి సెమెన్ కౌంట్ తక్కువ ఉందని తెలుసుకొని ఉంటే కనుక సో బిఫోర్ 1 ఇయర్, సో 6 మంత్స్ నుంచినే ఫర్టిలిటీ కన్సల్టెంట్ అనేది మీట్ అవ్వాలి. సో నెక్స్ట్ ఫస్ట్ ఒక కపుల్ రాగానే మనం ఏమేమి టెస్ట్స్ చేస్తాం, వాళ్ళ ఫర్టిలిటీ ఎలా ఉంది అని చెక్ చేయడానికి ఏమేమి చేస్తాము అంటే ఫీమేల్స్లో జనరల్గా ఓవ్యులేషన్ చూస్తాము. ఫస్ట్ ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేస్తాము. స్కాన్లో ఏమేమి తెలుస్తాయి అంటే మనకి యూట్రస్ ఎలా ఉంది, యూట్రస్ నార్మల్ సైజ్ ఉందా, షేప్ ఎలా ఉంది, ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ కానీ, వాల్ థిక్నెస్ పెరగడం అంటే ఎడినోమయోసిస్ కానీ ఇలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూస్తాము. నెక్స్ట్ ఓవరీస్లో ఎలా ఉంది అంటే ఓవరీస్లో ఎగ్ కౌంట్ ఎలా ఉంది, ఇంకేమన్నా ఎడిషనల్ ఫీచర్స్ ఉన్నాయా, ఇలాంటివి అనేది చెక్ చేస్తాము. దాని తర్వాత మేల్స్లో వచ్చి బేసిక్ ఓన్లీ సెమెన్ అనాలిసిస్ అనేది ఒక్కటే చేస్తాము. సో దాంట్లో కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ, ఇంకా మార్ఫాలజీ, ఇవి పారామీటర్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది చూస్తాం. సో నార్మల్ ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటే వీటిల్లోనే మనకి చాలా వరకు తెలుస్తుంది. టెస్ట్స్ ముందర ఫస్ట్ కన్సల్టేషన్ అప్పుడే మనం హిస్టరీ అనేది తీసుకుంటాం. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఉందా, ఇంకా వేరే క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత ఈ కామన్ టెస్ట్స్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనము చిన్న చిన్న మెడిసిన్స్ అలాంటివి ఇస్తాము. నెక్స్ట్ ఇంకోటి ఫీమేల్స్లో నెక్స్ట్ స్టెప్ మెడిసిన్స్ తర్వాత చేసే టెస్ట్ ఏంటంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చూడడం చేస్తామన్నమాట. సో మ్యాక్సిమం ఒక ఈ స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్ తోటి, సెమెన్ అనాలిసిస్ తోటి వాళ్ళు బేసిక్ ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, వాళ్ళు ఒకవేళ ప్లానింగ్ డిలే చేయాలా, లేదు ఇంకేదన్నా ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలా అనే దాన్ని చూసుకొని డిసైడ్ అవ్వచ్చు అనమాట. సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన క్లినిక్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.